ఇది మొత్తం ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి పాత్రధారి ఓటరు, కీలకమైనటువంటి సంస్థలు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు లేకుండా, ఓటర్ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ లేదు. అందువల్ల ఎన్ని విభేదాలున్నా రేపు ఎన్నికల్లో పోటాపోటీగా ఒకరొకరు ఎన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు, యుద్ధాలు చేసిన ఓటరు యొక్క హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. దానికోసం పోరాడాల్సిన కర్తవ్యం మన రాజకీయ పార్టీల అందరి మీద ఉన్నది. అందుకనే విభేదాలతో నిమిత్తం లేకుండా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రధానమైనటువంటి భాగస్వామి, దాన్ని అనకొండి నడిపిస్తున్నటువంటి సారథి బీజేపీ. అందువల్ల వాళ్ళని మాత్రం మినహాయించాం. అన్ని పార్టీలు అంటే వాళ్ళని పిలవలేదు. మిగతా అందరినీ, ఆ కూటమిలో ఉన్న జనసేన, తెలుగుదేశంతో సహా అందరినీ కూడా ఆహ్వానించాము. మరి వాళ్ళు రాలేదు. వైసీపీ వారు వచ్చారు, కాంగ్రెస్ వారు వచ్చారు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా వామపక్షాలతో పాటు గట్టిగా దీని మీద ఫైట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇతర వామపక్ష పార్టీలు అందరం ఇక్కడ ఉన్న సంస్థలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి అంశం అంటే, మొదటిది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి. ఇప్పుడు ఆ సూత్రం మారిపోయింది. ఓటు హక్కు తీసుకోవాల్సిన, ఓటర్గా నమోదు కావాల్సిన బాధ్యత మీదే. నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కాదు. నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద పెట్టారు. అంటే మొత్తం బాధ్యతని రివర్స్ లో ఓటర్ మీద పెట్టారు. ఇది మొదటి దీంట్లో ఇప్పుడు కనిపిస్తున్నది. 2000 సంవత్సరంలో, 2002లో కూడా జరిగింది ఇంటెన్సివ్ రివిజన్. అప్పుడు అధికారులే బిఎల్ఓలు ఇళ్లకొచ్చి వాళ్లే కూర్చొని అన్ని రాసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు ఫారాలు ఇచ్చి మనల్ని చేర్చుకోమంటున్నారు. ఇంటికి వచ్చి ఫారాలు ఇచ్చి మీరే చేర్చుకోవాలంటున్నారు. కొంతమందికి అయితే ఫారాలు కూడా ఇవ్వలేదు, పోయి తెచ్చుకున్నారు. కొంతమంది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్నారు. రెండవది, ఒకవేళ ఓటర్ కాదు అని అంటే ఎవరైనా రాజకీయ పార్టీలు అభ్యంతరం పెట్టొచ్చు, దొంగ ఓటు అని. లేదా ఇంకోటి, ఎన్నికల కమిషన్ గుర్తించవచ్చు. నువ్వు ఓటర్ కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది, ఓటర్ది కాదు. ఇప్పుడు దాన్ని మార్చి ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అది ఓటర్ మీద పెడుతున్నారు. నేను ఓటర్నే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. ఓటర్ కాదు అని నిరూపించే బాధ్యత ఎన్నికల కమిషన్ కాకుండా నేను ఓటర్నే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద పెట్టారు. కారణం ఏంటంటే పౌరసత్వ సమస్యతో దీన్ని లింక్ చేయటం. పౌరుడు, భారతీయ పౌరులందరూ ఎవరు పౌరులు అంటే, పౌరసత్వ చట్టం తాజా సవరణ ప్రకారం 1987కు ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భారతదేశ పౌరులు. ఎవరు ఆ పౌరసత్వాన్ని ప్రశ్నించడానికే వీల్లేదు. 87 తర్వాత పుట్టినటువంటి వాళ్ళ నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఈయన కాదు, వాళ్ళ పేరెంట్స్ ఫారెన్ లో ఉన్నారు, లేకపోతే ఒకరు ఫారినర్, ఒకరు ఇండియన్ కావచ్చు. ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈయన ఫారినర్ అని వాళ్ళ మీద వరకు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. నిరూపించి, అది కూడా వాళ్ళే నిరూపించాలి, అది కూడా 87 తర్వాత. కానీ ఇప్పుడు అలా లేదు, అందరూ నిరూపించుకోవాల్సిందే. అంటే పౌరసత్వ చట్టాన్ని కూడా చివరికి ఆనర్ చేయట్లేదు వీళ్ళు దాంట్లో ఉన్నటువంటిది. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు 3.5 కోట్ల మంది ఓటర్లలో ఇప్పుడు 66 లక్షల మంది ఎగిరిపోతారు. ఇప్పుడు మామూలు జనాభా పెరుగుతున్నది. పెరిగే జనాభాతో పాటు ఓటర్లు కూడా పెరగాలి. ఓటర్లు ఎట్ట తగ్గుతారు అంటే, ఓటర్లను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని వెనక చాలా రాజకీయ పరమైన, సామాజిక పరమైన, ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయి. వాటి జోలికి నేను ఇప్పుడు వెళ్తాం లేదు. ఎందుకంటే ఆ విషయాల్లో రాజకీయ పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి కాబట్టి నేను మరలా వాళ్ళని విమర్శిస్తూ ఇక్కడ వేదికని అట్లా చెప్పదలుచుకోలేదు. దాని వెనక రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి మా దృష్టిలో. కానీ ఓటరు తగ్గింపు ఎలా జరుగుతుందని, ఇప్పుడు 44 లక్షలు మొదటి దాంట్లో ఎగిరిపోయారు. 2002తో పోల్చి ఇప్పుడు తీసేశారు. 15 లక్షల మంది చనిపోగా మిగతా వాళ్ళు మైగ్రెంట్స్. ఇప్పుడు మైగ్రేషన్ అనేది, వలసలు పోవడం పెద్ద సమస్య. ఈరోజు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం ఈ జిల్లాలో ఊళ్ళే ఖాళీ అయిపోతా ఉంది. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు. ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు మిర్చి కోతకు 3 నెలల పాటు కర్నూలు జిల్లా వాళ్ళు పల్నాడు జిల్లాకు వస్తారు. అక్కడ ఉండడు కాబట్టి అక్కడ చేస్తారు. ఇక్కడ నువ్వు మీ లోకల్ కాదు కాబట్టి నీకు ఇవ్వం. ఎక్కడ ఏం చేయాలి? కాబట్టి ఈ రకంగా 22 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళైతే పోనీ పాస్పోర్ట్ ఆధారంగా 6A ప్రకారం కొంతమంది అన్నా పెట్టుకుంటారు అమెరికాలోనే. అది కూడా చదువుకున్న వాళ్ళు, గల్ఫ్లో ఉన్న వాళ్ళకి అది కూడా తెలియదు. కాబట్టి 22 లక్షల మంది మైగ్రెంట్ లేబరు హక్కును కోల్పోతున్నారు. ఇది దారుణమైనటువంటి చాలా సీరియస్ ఇష్యూ. సరే, అందరూ 2002 ప్రకారం ఏదో కింద మీద కూడా అందరూ చూపెట్టుకున్నారు, అయిపోయింది, పబ్లిష్ చేశారు. మనకి ఇచ్చినటువంటి దీంట్లోనే 2002 ఓటర్ లిస్ట్ తో బిఎల్ఓ సరి చూసుకున్నారు అని సంతకం చేసి కింద రసీదు ఉంటది, మీరు గమనించుంటే. సరి చేసుకొని రసీదు ఇచ్చిన తర్వాత మరలా మనం నోటీసులు ఇవ్వటం ఏంటి? అప్పుడే కదా చెప్పాలి, నీ పేరులో ఆ తేడా ఉంది, ఈ తేడా ఉందని చెప్పని. ఇప్పుడు పేరులో అత్యధిక భాగం వస్తున్న కంప్లైంట్స్ అన్ని అత్యధిక భాగం నువ్వు ఓటర్ కాదు అని కాదు, తండ్రి పేరు పలాని వెంకటేశ్వరరావు అన్నా అనుకోండి, వెంకటేశ్వ అనే దగ్గర వెంకటేశ్వర్లు లేకపోతే వెంకటేశ్వర అంటే SWA రాయొచ్చు, శ్వాకి SVA రాయొచ్చు. ఎవరు రాస్తారు? ఇంగ్లీష్లో ఎవరు రాయరు. ఇంగ్లీష్లో టైప్ చేసి ఆన్లైన్కి ఎక్కించినంత సిబ్బంది. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుని ప్రామాణికంగా తీసుకోవాలి. తెలుగు లిస్టులో ఉంటే తెలుగు పేర్లే ఉంటాయి. తెలుగు అంతా కరెక్ట్గా ఉన్నా ఇంగ్లీష్లో ఒక అక్షరం తేడా ఉంది. కొన్ని తేడా ఉంది, సరే మీరు ఏదో ఒకటి
కన్ఫర్మ్ చేయండి, SW అయినా SV నా మీరు కన్ఫర్మ్ చేస్తే దాన్ని మేము ఫైనల్ చేస్తామని మనకి చెప్పినా ఇబ్బంది లేదు. మనం రాసిస్తాము SW చేర్చండి లేదా V చేర్చండి, నా పేర్లు ఇదే ఉందంటే అదే అట్లా అడగట్లా. నీవు దాని రికార్డులు తెచ్చి ప్రూవ్ చేసుకోవాలట. ఎవరు తెస్తా? ఆ రికార్డులో 12 ఇచ్చారు. 12ది ఆధార్ కార్డు, అది 2019లో సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత ఆధార్ కార్డు నాట్ పౌరసత్వ గుర్తింపు కాదు, కేవలం పేరు ఐడెంటిటీ కోసం ఉపయోగించాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చెల్లదు, అడ్రస్ చెల్లదు, కేవలం పేరు వరకే ఆధారం చెల్లుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా దాన్ని కూడా చేర్చారు. మరలా కావాలి వయసు తేడా వచ్చింది. వయసు అన్నదమ్ముల మధ్య 9 నెలలు లేదా అక్క చెల్లెల మధ్య 9 నెలలు డిఫరెన్స్ ఉండాలి. ఎవరు అని చూసుకుంటారా? ఏదో ఒకటి వాళ్ళు చెబుతారు, వీళ్ళు రాస్తారు. మనిషి పైనుంచి కింద ఏగాదిగా నీకు 20 ఏళ్ళు ఉంటాయని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎంతమందికి ఉన్నాయి? ఏగాదిగా చూసి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కింద పైన చేసి. అందుమంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఓటర్ లిస్ట్ లో చాలా తప్పులు ఉంటాయి. ఆధార్ లో కూడా అలాంటి తప్పులు వచ్చినాయి. ఫ్యామిలీలో అన్నదమ్ములు ఊళ్ళో ఎవరైనా చెప్పేస్తారు సులభంగా. నువ్వు పబ్లిక్ ఫోన్ నీకేమైనా కంప్లైంట్ వచ్చిందా వీళ్ళు అన్నదమ్ములు కాదు, వీళ్ళిద్దరు ఒకే కుటుంబంలో లేరు అని కంప్లైంట్ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా విచారించవచ్చు. కంప్లైంట్ లేకుండా ఏజ్లో తేడా ఉంది, తల్లిదండ్రి ఒకరు కాదు, నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు కూడా ఇవ్వమని అడుగుతుంది. దాంట్లో ఉంది, మీరు చూస్తే తాత ముత్తాలతో కూడా వివరాలు తెచ్చేవాళ్ళంటే ఎవరు ఇస్తారు? తాత ముత్తాతలు వివరాలు ఆయన తెచ్చివ్వమనండి. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు, ఆయన పేరేంటి తెలియదు, అజ్ఞానేశ్వర ఏదో ఉంది పేరు, ఆయన అజ్ఞానేశ్వరిని తెచ్చివ్వమనండి. అంటే నేను వ్యక్తిగతంగా దాడి దిగట్టలేదు. మోడీ చేతిలో కీలు బొమ్మగా మారిపోయారు, చేయమంటే చేస్తారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏ అధికారాలు లేవు. ఆయన ఎవరిస్తారు? ఎవరు పౌరసత్వాన్ని ప్రూవ్ చేసి నువ్వు పౌరుడు కాదని ఎవరైనా కంప్లైంట్ చేస్తారప్ప. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మన పౌరులు, మనం ఈ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం రాజ్యాంగం రాసుకొని మనకు మనం అంకితం చేసుకున్నాం. మనం ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పాం, మనం ఈ అధికారులందరూ నియమించాం మనం చట్టబద్ధంగా. ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు, వాళ్ళది ప్రభుత్వం. ఇది మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ, దాని యొక్క స్ఫూర్తిని రివర్స్ ఇప్పుడు చేసేస్తా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ మొదటిదేమో ఈ టెక్నికల్ పేరులో ఉన్న తప్పులు, ఏజ్లో ఉన్న తప్పులు, లేకపోతే ఇంకేమన్నా గ్యాపులు, ఇటువంటి కామాలు, పులి స్టాపులు ఇవన్నీ వాళ్లే సరి చేయాలి. ఇప్పుడు ఇక్కడ బాబురావు ఉన్నాడు, ఆయనకు వచ్చింది మొదట పలక పట్టించి రసీదు నీవు ఇచ్చినట్టుగా ప్రూఫ్, వాళ్ళకి మరి నాకేదా ప్రూఫ్, మీ దగ్గర ఉంటుంది ప్రూఫ్ నేను ఇచ్చినట్టు. ఒకవేళ మీరు ఇవ్వలేదంటే నేనేం చేయాలి రేపు పొద్దున? అంటే మాకు ఇన్స్ట్రక్షన్ లేదండి అంటున్నారు. ఏది ఆయన అంటే ఉన్నాడు, ఎన్నికల పోటీ చేశాడు, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఉంది. మామూలు వాళ్ళకి ఎంతమందికి ఉంటాయి? పనులు పోగొట్టుకొని వస్తున్నారు. ఓటర్ ఇప్పుడు ఏంటంటే ప్రమాదం, ఇప్పుడు ఓటర్ కాకపోతే రేపు పొద్దున పౌరుడు కూడా కాడు. బీహార్లో ఏం చేస్తున్నారు? ఓటు హక్కు లేని వాళ్ళకి నీకెందుకు పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు నీకు ఎందుకు ఇవ్వాలని ఎగ్గొట్టేస్తున్నారు బీహార్, బెంగాల్లో. మీరు పౌరులే కాదు, అనామకులుగా బతకాలి ఈ దేశంలో. ఓటు హక్కు లేకపోతే అనామకులుగా బతకాలి. అందుకనే ఓటు హక్కు లేకపోతే ఎట్లానే భయం కొద్ది పనులు కూడా మానుకొని వస్తున్నారు. కొన్ని మానుకొని వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటున్నారా? ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చింది, పేపర్లు చదివాను, సగం దూరం వచ్చా ఒక ఆయన వలస వెళ్ళి కార్మికుడు చెబితే సగం దూరం లేక ఈరోజు ఆఫీసర్లే రావద్దని చెప్పారట. ఆయన మళ్ళీ రివర్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏజ్డ్ పర్సన్ అందులో. అసలు ఏమిటిది? బాధ్యత కలిగిన యంత్రాంగం చేయాల్సిన పని అనేది ఇర్రెస్పాన్సిబుల్ వ్యవహారం దీని మీద. అందుకని ఉద్యోగులు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. నేనే వాళ్ళని నిందించలేదు. బిఎల్ఓలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళు పాపం వాళ్ళని కూడా నిద్రాహారాలు మాని వాళ్ళని కూడా వేధిస్తున్నారు. ఈ రోజు ఇన్ని కావాలి, ఇన్ని ఎక్కించాలి అంటే అన్ని ఎక్కించాలకపోతే వాళ్ళు ఏం చేయాలి? నిద్ర మానుకొని ఎక్కించాలి. రోజుకు 30 మించి చేయలేరు. 100 చేయాలంటే ఏదో చేతికి వచ్చినా రాసి పారేశారు. వాళ్ళు కింద మీద చెక్ చేసుకోకుండా రాసేసారు. ఇప్పుడు తప్పులు వచ్చినాయి మనకు నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళ మీద అది భారం పెట్టి నిద్రాహారాలు లేకుండా వాళ్ళ చేత రాయించి ఆ తప్పులకి మనల్ని బాధ్యులు చేసి ఏంటిది? అడ్మినిస్ట్రేషనా లేకపోతే ఇంకేదన్నా? ఇదేనా ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఇవన్నీ దీంట్లో కలగలుస్తున్నాయి. మౌలికమైన అంశాలు ఏంటంటే హక్కుకు సంబంధించినటువంటి రాజ్యాంగం కొన్ని ఇప్పుడు ఇచ్చాం. మన కోర్టు ఇంతకు ముందు ఇటువంటి తప్పులకి కోర్టుకి ఎక్కారు కొంతమంది. ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టే ఇచ్చింది. క్లరికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇటువంటి వాటికి ఎన్నికల కమిషన్ సరిదిద్దాలి తప్ప ఓటర్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. ఓటును డినే చేసే హక్కు లేదు. ఇప్పుడు మనకి ఇచ్చిన నోటీస్ ప్రకారం ఓటు డినే చేయటం కాదు, శిక్ష కూడా వేయొచ్చు. తండ్రి పేరు పుల్లారావు ఏదో పొరపాటు పుల్లయ్య అని రాశాడు అనుకోండి, నువ్వు తప్పు డిక్లరేషన్ ఇచ్చావు కాబట్టి నేను కేసు పెడతాం, 12 ఏళ్ళు జైల్లో పెడతాం అంటే అసలు ఏమిటని అర్థం. ఇటువంటి అన్ని బెదిరింపులు అది చూస్తే ఎవరికి నిద్ర పట్టదు. ఇక వెనక చదివి చాలా మంది చదవకపోవచ్చు, చదువు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అదొక అదృష్టం. చదువు రాకపోవడం అదృష్టం. ఇప్పుడు చదువుకుంటే వాడికి నిద్ర పట్టదు, వెనక ఉన్నారు వెనక ఎన్ని కానీ రాస్తే. కాబట్టి ఇది చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి, మౌలికమైన ప్రజాస్వామ్య హక్కుకు సంబంధించిన ప్రక్రియ కాబట్టి సమావేశం